నిన్న రాత్రి 'పుష్ప ప్రీమియర్' చూస్తున్నా. ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్ బావుంది. సుకుమార్ ఇంటర్వెల్ టైమ్‌కి డ్యూటీ ఎక్కాడు అని స్టేటస్ పెట్టి వాటర్ తాగుతున్నా ఇంటర్వెల్‌లో. మెసేజ్ వచ్చింది ఒక బ్రదర్ నుంచి. అన్నయ్య దాంట్లో ఒక ట్వీట్ పంపించి ఈ డైలాగ్స్ ఉన్నాయా మూవీలో అన్నాడు. నేను షాక్ అయ్యా. అంటే ఫస్ట్ హాఫ్‌లో అయితే లేవు. సెకండ్ హాఫ్‌లో ఉంటాయేమో అన్నమో నాకు తెలీదన్నా. అంటే ఆ డైలాగ్స్ మీరు ఆల్రెడీ వినే ఉంటారు. ఎవడ్రా బాస్ ఎవడికి రా బాస్. ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్. ఈ డైలాగ్ 'పుష్పకి' సంబంధించి. ఇంకో డైలాగ్. పావలా పర్సెంట్ వాటాగాడివి ఏంట్రా నీ మాట వినేది. పావలా అనే పదాన్ని ఎక్కువగా పవన్ కళ్యాణ్‌కి వాడుతుంటారు యాంటీ ఫ్యాన్స్. బాస్ అనేది ఫ్యాన్స్ కూడా చిరంజీవికి వాడతారు అందరికి తెలిసిందే. పావలా లేకున్నా పౌరుషం ఎక్కువ వెదవకి ఇది మూడో డైలాగ్. సో ఎండ్ ఆఫ్ అల్లు అర్జున్ ఫ్రమ్ మెగా ఫ్యామిలీ. ఈ మూవీలో ఉన్న ఈ డైలాగ్స్ అనేసి బాగా వైరల్ చేశారు. అప్పటికప్పుడు మీ అమ్మ క్రియేటివిటీని. మూవీ చూసిన తర్వాత అనిపించింది. అమ్మ ఎంత క్రియేటివ్‌గా ఉన్నారురా జనాలు ఇష్యూస్ క్రియేట్ చేయడానికి. అసలే అల్లు మెగా ఫ్యామిలీ మెంబర్స్ కొట్టుకుసస్తున్నారు. ఫ్యాన్స్ అయితే నిజంగానే కొట్టుకుంటున్నారు చొక్కాలు పట్టుకొని. మెగా అండ్ అల్లు ఫ్యాన్స్. పైన ఉన్న ఈ చిరంజీవి, అల్లు అరవింద్ లేకపోతే పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఈ కైండ్ ఆఫ్ పీపుల్ మధ్య కోల్డ్ వార్ స్పష్టంగా నడుస్తోంది. ఇక మొన్న నంద్యాల ఎలక్షన్ టైం ఇంకా పీక్‌కెళ్ళింది. శిల్ప కూడా వచ్చాడు మొన్న సినిమాకి ఎందుకొచ్చాడో కావచ్చు మరి ఓవర్ అనిపించింది. బట్ ఎనీవే అయితే ఈ మూవీలో అయితే ఈ డైలాగ్స్ లేవు. చాలా మంది ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. వాళ్ళకి వీడియో పంపియండి దయచేసి. మీరు వీడియో పంపిస్తూ వీలైతే లింక్ తీసుకెళ్ళి మీ స్టేటస్ పెట్టుకోండి వాట్సాప్‌కి. నేను నా యొక్క సిన్సియర్ రిక్వెస్ట్. నిజంగా ఉంటే ఓకే. దాని గురించి మాట్లాడుకోవచ్చు. కానీ లేవు కదా! కావాలనమాట. కావాలని అబద్ధాలను సృష్టించడం. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు చాలా చోట్ల ఈ పాటికి. అందుకే వీడియో చేస్తున్నా ఈ విషయం స్ప్రెడ్ చేద్దామని. అసలు అలాంటి డైలాగ్సే లేవు మూవీలో. కావాలని ఏదన్నా ఒక ఇష్యూని క్రియేట్ చేయడం, ఆల్రెడీ ఫ్యాన్ బేస్‌లో కొట్టుకుసస్తున్నాయి. ఇంకోటి అల్లు అర్జున్ బ్యాడ్ చేయడానికి. డెఫినైట్‌లీ అల్లు అర్జున్ బ్యాడ్ చేయడానికి. అట్లాంటి డైలాగ్స్ పెట్టి అంత ఒళ్ళు పొగరుగా ప్రవర్తిస్తాడు అతనని నేను అనుకోను. ఎవరు చేయరు అట్లా. అంత మనలాగా పిల్లా కొడుకుల్లాగా లేకపోతే ట్విట్టర్ నిబ్బా నిబ్బాగాళ్ళలా కొట్టుకోరు కదా! ఎంత కోపం ఉన్నా ఒకవేళ ఉంటే కోల్డ్ వార్ లెవెల్‌లో ఎళ్తారు తప్ప, ప్రొఫెషనల్‌గా ఉంటారు తప్ప, ఒక స్థిమితంగా, ఒక హంబుల్‌నెస్‌తో ఉంటారు తప్ప, మూర్ఖంగా మనలాగా లేకపోతే పిల్లా కొడుకుల్లాగా ఇట్లా వాటర్ చేసుకోరు కదా! వాళ్ళు అంత మూర్ఖత్వంగా పెట్టరు. అసలు బన్నీ అట్లాంటి పనులు చేయడు. అట్లాంటోడు కాదతను. అంత అన్‌ప్రొఫెషనల్‌గా ఎవరు ఉండరబ్బా! ఒకవేళ అంత వరస్ట్ కేస్‌కొచ్చినాక సుకుమార్ ఎందుకు ఊరుకుంటాడు? సుకుమారే చాలా పెద్ద చిరంజీవి ఫ్యాన్. సో, ఇయన్నీ ఫన్నీ థింగ్స్. సో, అందరికంటే పెద్ద చిరంజీవి ఫ్యాన్ అల్లు అర్జునే ఉన్నాడు సినిమాలో హీరోగా. సో, అయన్నీ జరిగే పనులు కాదు. జస్ట్ ఇట్స్ కావాలని క్రియేట్ చేసి ఫ్యాన్స్ మధ్య గొడవలు పెట్టడానికి ఇట్లాంటివి చేస్తున్నారు. సో, వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ చేసి ఇది ఫేక్ న్యూస్ అనే విషయాన్ని దయచేసి స్ప్రెడ్ చేయండి.